పూలు అమ్ముకుంటాడు, ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక మంగళైన ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక హౌస్లైనా ఆయనకు ఉన్నది ఒకటే షటరు. రోడ్ ఎక్స్పాన్షన్ వల్ల షాప్ క్లోజ్ చేస్తారు అంటే చాలా ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది. ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు, మొత్తం విలేజ్ ప్రాబ్లం. రోడ్ ఎక్స్పాన్షన్ వల్ల షాప్ క్లోజ్ చేస్తారు అంటే చాలా ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది. ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు, మొత్తం విలేజ్ ప్రాబ్లం. ఇప్పుడు రోడ్ క్లోజ్ చేస్తే రోడ్ వల్ల చాలా షాప్స్ తీసేయాలి అంటున్నారు. చాలా షాప్స్ తీసేయడం వల్ల చాలా ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హానరబుల్ సీఎం సార్కి, రెస్పెక్టెడ్ తెలంగాణ సీఎం సార్కి, రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, కమిషనర్ సార్, ఇంకా అదర్ హైయర్ అఫీషియల్స్కి మేము రిక్వెస్ట్ చేస్తుంది, మీరు మా ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేసి మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మాకు హెల్ప్ చేయండి. ఒక కోమటైన పేరుగా కోమటైన కానీ ఆయనకు పూలు అమ్ముకుంటాడు, ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక మంగళైన ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక హౌస్లైనా ఆయనకు ఉన్నది ఒకటే షటరు. వీళ్ళు ఒక చాకలైన ఇస్త్రిపేట ఆయనకు ఉన్నది ఒక. ఇట్లా పనిబాటల వాళ్ళు ఉన్నారు, చాలా మంది పూజారులు ఉన్నారు, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇవన్నిటికీ ఒకటే మార్గం ఏమంటారంటే 14 ఏళ్ళ కింద చేసిన వెంచర్కేమో మ్యాప్లో ఉన్న కానీ తీయరు, 700 ఏళ్ళ కింద ఉన్న ఊరిని మాత్రం తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మాకు తేడా ఒకటి, మేము బీద వాళ్ళము, వాళ్ళు ఉన్నవాళ్ళు. ఉన్నోనికి లేనోనికి నడిచే ఒక ఘర్షణ ఇది. తక్షణమే ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ సంబంధించిన అధికారులు మరి హెచ్ఎండి అధికారులు 30 ఎకరాలు ఇక్కడ బాచుపల్లి వెంచర్ వేస్తారు. వాళ్ళకు బాచుపల్లి వెంచర్కు బాచుపల్లి యాంటీలేకేటివ్ దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు కదా, అది చేయరు. 5 కిలోమీటర్లు తెంపుతారు. ఆ 30 ఎకరాల వెంచర్కు డబ్బులు వాళ్ళకి పోతాయి. వాళ్ళ ఉన్న డ్రైనేజ్ అంతా మా చెరువులు. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్ టోటల్ వ్యవస్థ డ్రైనేజ్ ఎక్కడ పోదు, మల్లంపేట గ్రామం మీద పడుతుంది. మేము బోర్ వేస్తే డ్రైనేజ్ తాగాలి, మేము బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ బాగా పడాలి. ఈరోజు హార్ట్ పేషెంట్లు దాదాపు 6 మంది చనిపోయారు. ఈ బార్గేట్లు పెట్టిన కాడ నుంచి 3 మా ఊళ్ళో చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే ఈ బార్గేట్ పెట్టడం వల్ల వాళ్ళు తిరిగి రావాలంటే కిలోమీటర్ పట్టింది. మీరు కావాలంటే చనిపోయిన రిపోర్ట్తో సహా మీకు పంపిస్తాం. మా ఊళ్ళో ఎట్లా చనిపోయారు, ఇక్కడనే రోడ్డు పైన నడుచుకుంటూ పోతుంది దాదామె, మా ఊరు ఆమె నడుచుకుంటూ పోతే చనిపోయింది, ఆమెను గుద్దేసింది బండి. అట్లా మేము మా ఊరోళ్ళు చనిపోవాలి. ఒకటైతే చెప్తున్నా, గేటెడ్ కమ్యూనిటీలు అనేవి ఎక్కడా లేవు. దయచేసి మీరు గిట వినండి. మీ గేటెడ్ కమ్యూనిటీలు మీ జోలికి ఎందుకు వస్తలేం? మీరు మనుషులే, మేము మనుషులమే. గేటెడ్ కమ్యూనిటీలని పక్కన పెట్టేసి అందరికీ దారి ఇవ్వండి. కనీసం కార్లు పోయే దారి ఇవ్వండి, అంబులెన్స్ పోయే దారి ఇవ్వండి. మేమేం లారీలు తీసుకొస్తాము, ఏమి ట్రాక్టర్లు తీసుకొస్తలే. ఓన్లీ మనుషులకు బైక్లకు దారి ఇవ్వండి. ఇక్కడ పీవీఆర్ మేడోస్ మా గ్రామంలోనే వేస్తారు, వాళ్ళు కోర్టు పోతారు, పార్కెట్లు పెడతారు. ఈ రోజు మేము ఏమనుకుంటున్నాం, అదే పీవీఆర్ మేడోస్ గోడని ఇంతమంది పోయి నూకేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఊళ్ళో నడిచింది కాబట్టి మా ఊరిది మేమే తక్షణం తీసుకుందామని ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. ఆ గోడ గులవడానికే వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టేది మా ఊర్లో గేటెడ్ కమ్యూనిటీ మమ్మల్ని నాటుకుంటారు కాబట్టి ఫస్ట్ పీవీఆర్ వెంచర్కి ఇంతమంది వెళ్తున్నాం మా ఊరు ప్రజలం. ఎందుకంటే మా ఊరు మేము చక్కగా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బాజ్పల్లికి వెళ్తాం. మేము మా ఊరిలో మా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా, అయ్యా గేటెడ్ కమ్యూనిటీలు మీకుంటే మరి మీ దాంట్లో ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ గేటెడ్ కమ్యూనిటీ మరాలంటే రింగ్ రోడ్ చుట్టూ 2 కిలోమీటర్లు తిరుగుతుంది, అందరూ హార్ట్ పేషెంట్ ఉన్నారు, చనిపోతారు. ఇట్లాంటి సమస్యలని తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి అవస్థ పడుతుంది. రాత్రి 10 గంటల దాకా ట్రాఫిక్ అంతరించిపోతుంది. మేము ఈ ఎగ్జిట్ వేయడం వల్ల మంచిగా లేదంటే బాగున్నట్లే, పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని మరి ఓన్లీ ఇట్లా బార్గెట్లు పెట్టిపోతే ఎన్ని రోజులు కష్టపడాలి? ఒక మనిషి తిరగాలంటే అక్కడ 1 కిలోమీటర్ యూ టర్న్ పోవాలి. ముసలోళ్ళు పింఛన్కి రావాలంటే 1 కిలోమీటర్ తిరిగి రావాలి. ముసలోళ్ళ పింఛన్కు ఒక హాస్పిటల్ పోవాలంటే కాని పరిస్థితి ఉంది. దయచేసి తక్షణమే ఈ యొక్క రోడ్డుని 40 ఫీట్ల 30 ఫీట్ల మల్లంపేట రోడ్డు తీయండి, మేము వద్దంటలేం. కానీ పక్కనే ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా తీయాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. తక్షణమే ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగే కాదు, రేపు మాత్రం మొత్తం రోడే దిగ్బంధనం చేస్తాం. వేరే రోడ్లు ఓపెన్ చేయబోతే దిగ్బంధనం చేస్తాం. దయచేసి మా గ్రామ ప్రజల్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులని మరి ఉన్న గవర్నమెంట్ని కోరుతున్నాం. మీరు ఇలా రండి. కాపాడాలి 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 కాపాడాలి